చూడండి ఎంత పెద్ద చెట్టు. ఈ చెట్టుకి ప్రతి కొమ్మకి కాయ లేని కొమ్మ అంటూ లేదు. చూడండి అసలు ఎట్లా జూమ్ చేయమాకుండా దిగ్గు తిప్పుతా చూడండి మీకు వెళ్ళి దిగ్గు ఫిక్కు కొడతా. మనం స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు కానీ నిలబడతాను కవర్. మిడిల్ వచ్చిందా? ఇద్దరు మిడిల్లో ఉంటే షార్ట్కు ఉపయోగపడుద్ది. సో దీన్ని పల్లెటూరులో ఏమంటారు, ధనాలు అంటారు, అంటే పెద్ద పెద్ద కొమ్మలు అంటారు. ఓకే రండి తాత కొంచెం ముందుకు వెళ్దాం. అసలు ఎటు ఎత్తుకోవాలనేది కూడా అర్థం కాదు. అందుకనే నేను గ్యాప్ మనం అచ్చు పెంచాలని చెప్పింది. ఇప్పుడు ఇది 26, అదే 36 ఉంటే అసలు ఎంత పెరుగుద్దో చెట్టు. చేను ఎటు చూసినా కాయలు ఉన్నాయి తాత. అదేగా మరి మనం ఒకసారి ప్రయత్నం చేసామంటే రైతు కూడా ఫుల్ సాటిస్ఫై. ఇక్కడికి వస్తారా తాత? వేడి చేద్దాం. కాకపోతే పొలం ఒకవైపు నుంచి పారుదల అనేది లేదన్నమాట. అటు ఓపోయింది ఇటు ఓపోయింది, మధ్యలో మెరకైంది. సో ఇదండి మెయిన్ అంటే మన కంటికి కనిపించాయి, మీకు అన్నీ చూపించాను. ఓకే ప్రస్తుతం చిన్న మనం కూలీలు కొయ్యాలంటే ఎట్లా దొరపడతారండి దీంట్లో. పాపం మహిళలు అల్లాడి చేస్తారు. భయంకరమైన కాపండి. చూడండి ఎంత దగ్గర జంటలు అండి. చూడండి నమ్మకమైన కంపెనీ, నమ్మకమైన విత్తనం విజయ్ అగ్రిటెక్. అలాగే దేవరా 2124. సరే ఒకసారి మన రైతులకి దీని యొక్క వెరైటీ గురించి చెప్పి అప్పుడు మళ్ళీ ఒకసారి చూపిద్దాం బాబాయ్. నాకు బాబాయ్ అంటే అలవాటు రైతులని, మీలాంటి పెద్దవాళ్ళని. బట్ ఇప్పుడు మిమ్మల్ని